హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే బాగున్నానండి. మీరెలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వ్లాగొచ్చేసి ఇది 3 పదార్థాలతో నలుగుపిండి అనేది తయారు చేసుకోవచ్చండి. ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టక్కర్లేదు. సోపు వాడే కన్నా ఇలా మనం వీక్లీ 3 టైమ్స్ చిన్నపిల్లల కాడ్నుంచి చిన్నపిల్లల కాడ్నుంచి 5 ఇయర్స్‌లో పిల్లల్లో కాడ్నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇదేమీ సైడ్ ఎఫెక్ట్ ఏమి ఉండదండి. దీనికి కావాల్సినయి ఏంటంటే బియ్యపు పిండి, అలాగే శనగపిండి, మన నార్మల్‌గా మిల్లు దగ్గర దొరుకుతది కదా! అది కస్తూరి పసుపు అని అడిగితే గనక ఇస్తారు. ఆ పసుపు కలిపి ఈ మూడిటిని మనం ఉండలు లేకుండా సాఫ్టు పిండిలాగా మనం కలుపుకోవాలండి. కలుపుకొని బయటైతే స్టోర్ అవ్వదు. కొంచెం పాడైపోతుందనమాట. మనం ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోవాలి. అప్పటికప్పుడు మనం స్నానం చేసే ముందు కలుపుకుంటే ఈ విధంగా యెల్లో షేడ్ అనేది వస్తుందనమాట. ఇంకా నేనైతే పిల్లకి పెట్టి చూపిస్తున్నానని చెప్పి వీడియో తీశాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పెద్దవాళ్ళ వరకు కూడా యూజ్ చేయొచ్చండి. ఇది సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. స్కిన్ కూడా చాలా బాగుంటుంది. దురదలు అవి అలాంటివి ఏమీ రావు. ఎందుకంటే మనం యాంటీబయాటిక్ అనేది యూజ్ చేసాం కాబట్టి పసుపుని.